శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాగణాధిపతే నమః. శివాయ గురువే నమః. ములుగు శివజ్యోతి ఛానల్ ప్రేక్షకులకు నా నమస్కారాలు. శ్రీ సేమపీఠ అధిదేవత శ్రీ భద్రకాళి సమేత వీరభద్ర స్వామి వారి ఆశీస్సులతో పూజ్య గురువులైన మా తండ్రి గారు బ్రహ్మశ్రీ ములుగు రామలింగేశ్వర వరప్రసాద్ సిద్ధాంతి గారి ఆశీస్సులతో శుభతిథి పంచాంగం ప్రామాణికగా నా పరిజ్ఞానం సహకరించిన మేరకు ఈ వారం వారఫలాలను తెలియజేస్తాను. 18 ఆగస్టు 2024 నుండి 24 ఆగస్టు 2024 వరకు వర్తిస్తాయి. ముందుగా గోచారం. వృషభ రాశిలో కుజుడు గురువు, సింహరాశిలో రవి బుధుడు శుక్రుడు, కన్యా రాశిలో కేతువు, కుంభరాశిలో శని, మీనరాశిలో రాహువు. శని బుధులిద్దరూ వక్రిచున్నారు. గోచార రీత్యా ప్రకృతి బీభత్సాలు అధికంగా ఉంటాయి. ప్రత్యేకించి ఎయిర్ పొల్యూషన్ కారణంగా ప్రాణాలు కోల్పోయే విధంగా కొన్ని సంఘటనలు సంభవిస్తాయి. శ్వాసకోశ సంబంధిత వ్యాధులు పెరుగుతాయి. ముత్యాలు, వజ్రాలు, బంగారము, ఎరుపు రంగు రాళ్ళు, పగడాలు, ఎరుపు రంగు నేల మంచి ధర పలుకుతాయి. కూరగాయలు కొనుక్కోగలిగే సౌకర్యం ఉన్నవారు అవి మనకు అందుబాటులో దొరికినట్లయితే మనంత అదృష్టవంతులు మరొకరు లేరన్న విషయాన్ని గ్రహించండి. ప్రపంచవ్యాప్తంగా ఆహార పదార్థాల కొరత ఏర్పడే విధంగా పరిస్థితులు ఏర్పడతాయి. ఈ రకమైన దుస్థితి సంభవిస్తుంది. ధాన్యం ధర పెరుగుతుంది. పప్పుల ధరలు పెరుగుతాయి. నిత్యావసర ధరలు పెరుగుతాయి. విహారయాత్రలకి ఖచ్చితంగా దూరంగా ఉండండి. కొంతకాలం గడిచిన తర్వాత ఈ విహారయాత్రలని మళ్ళీ మనం ప్లాన్ చేసుకోగలుగుతాము. క్షేమంగా వెళ్ళి రాగలుగుతాము. ఈ విషయాన్ని గ్రహించండి. ఏదో తొందరపడి మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ఇతర నిర్ణయాలు తీసుకోవద్దు. ప్రకృతి బీభత్సాలు అధికంగా ఉంటాయి. రాత్రికి రాత్రే ఎన్నో మార్పులు సంభవించడం, తద్వారా ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉంటుంది. కాబట్టి ఎక్కడ వాళ్ళు అక్కడ ఉండటం అనేది అత్యంత ఉత్తమమైనటువంటి అంశం. శ్రావణ శుక్రవారం రోజున మహాలక్ష్మీదేవి అమ్మవారి పూజ ఖచ్చితంగా ఆచరించండి. మాకింట్లో ఎవరు చేసుకోరు, మేము చేసుకోవచ్చో లేదో, కొంతమంది చేసుకోకూడదు అంటున్నారు, కొంతమంది చేసుకోమంటున్నారు. ఈ రకమైన పరిస్థితుల్లో ఉన్నప్పుడు మీరు నిస్సందేహంగా అమ్మవారిని పూజించచ్చమ్మా. ఆవిడ్ని పూజించడానికి మనకున్న గల అర్హత, మనం ఏదో ఒక వృత్తిలో ఉండటము, హౌస్ వైఫ్ అయినప్పటికీ కూడా ఖచ్చితంగా మనం చేసుకోవచ్చు. ఇంట్లో వాళ్ళందరూ బాగుండాలి కదా. ఆ లక్ష్మీదేవి అనుగ్రహము, లక్ష్మీనారాయణ స్వామి వారి అనుగ్రహం మనందరికీ దక్కాలి. మనకి కేవలంగా లక్ష్మీదేవి అంటే డబ్బులు ఇవ్వటమే. ఉద్యోగం చేసేవాళ్లే చేసుకోవాలి. చదువుకునే వాళ్ళు కానీ, ఇంట్లో ఉండేవాళ్ళు కానీ వీళ్ళకి లక్ష్మీదేవితో సంబంధం లేదు, ధనం వీళ్ళకి నేరుగా అవసరం లేదు కదా. ఈ రకమైనటువంటి ఆలోచనలు ఉన్నాయి. ధనానికి, ధాన్యానికి, సంపదకి, సంతానానికి అన్నిటికీ వాళ్లే అధిపతులు. వాళ్ళని ఆశ్రయించవలసినటువంటి అవసరం మనలో ప్రతి ఒక్కరికి ఉంది. డబ్బులు మనం సంపాదించడం లేదు కాబట్టి మనకు అవసరం లేదు. మన వారే చెయ్యాలి, మన కొడుకులే చెయ్యాలి. ఈ రకమైనటువంటివి ఏమీ లేవు. నిస్సందేహంగా అమ్మవారి పూజని ఆచరించండి. మనసారా ఆవిడ్ని కొలిచినట్లయితే, ఆవిడ అనుగ్రహం మనకున్నట్లయితే మనము మన కుటుంబం బాగుంటుంది. ఈ విషయాన్ని గ్రహించి మెలగండి. ఇంట్లో ఎవరిని తిట్టొద్దు. మన శత్రువులైనా కూడా ఏదైనా జరగరాంది జరిగినప్పటికీ కూడా విని ఊరుకోండి, అంత మాత్రమే. చక్కగా కొన్ని సందర్భాలను మనం చూస్తాము. ఎంతో ఆడంబరంగా సంతోషంగా అమ్మవారి పూజ చేసుకుంటారు. సాయంత్రానికి ఏదో వార్త వింటారు, ఎవరో వ్యాపార స్థలాలలో ఇబ్బందులు సృష్టిస్తున్నారని. ఇక చెడామడా తిట్టడము, బోరుమని ఏడవటము, నా కర్మ ఇలా కాలిందేంటని చెప్పనని వాపోతుంటారు. ఇవేమీ చెయ్యొద్దు. అమ్మవారిని నమ్మారు, అమ్మవారిని పూజించినప్పుడు మనకి ఏమి ఇవ్వాలో ఏమి ఇవ్వకూడదో ఆవిడన్నీ చూసుకుంటారు. ఈ విషయాన్ని మాత్రం ఖచ్చితంగా దృష్టిలో ఉంచుకొని ముందడుగు వెయ్యండి. మనకు వచ్చిందే వచ్చిందని కాదు, మనకు కనిపించనివి కూడా ఎన్నో ఆవిడ వరాలు ఇస్తారు. ఈ విషయాన్ని గ్రహించండి. మన కంటికి కనిపించని ప్రమాదాలు కావచ్చు, శత్రువులు కావచ్చు, ఎన్నో విషయాలలో కూడా అమ్మవారి అనుగ్రహంతో
మనకు తెలియకుండానే మనం గట్టెక్కగలుగుతాము. ఈ విషయాన్ని గ్రహించి మెలగండి. ఆర్థిక సమస్యలు ఎక్కువగా ఉన్నవారు శ్రీ లక్ష్మీ కుబేర పాశుపత హోమాన్ని ఈ మాసంలో జరిపించండి. శ్రీ సూక్త పారాయణ శ్రీ మహాలక్ష్మీదేవి అమ్మవారి మూల మంత్రంతో చేసుకోగలిగితే అన్ని విధాలుగా బాగుంటుంది. అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా లభిస్తుంది. ముందుగా మేషరాశి. మేషరాశి వారికి అనుకున్న కార్యక్రమాలలో పురోగతిని సాధించగలుగుతారు. ఆదాయ వ్యయాలలో సమతుల్యత లోపిస్తుంది. వచ్చే ఆదాయానికన్నా పెట్టే ఖర్చులే అధికంగా ఉంటాయి. శారీరకంగాను మానసికంగాను తరచుగా అనారోగ్యాల బారిన పడటము, ఎక్కువగా ఇబ్బందులు పడే విధంగా పరిస్థితులు మార్పు చెందుతాయి. అప్రమత్తంగా ఉండండి. మునుపటి నుండే శ్వాసకోశ సంబంధిత వ్యాధులు ఉన్నవారు ఖచ్చితమైనటువంటి జాగ్రత్తలు డాక్టర్ల పర్యవేక్షణలో ఉండటం అనేది అత్యంత అవసరమైనటువంటి అంశము. దీర్ఘకాలికంగా సమస్యలతో సతమతమవుతున్న వారు ప్రతిరోజు నవగ్రహ స్తోత్ర పారాయణ చెయ్యండి. నవగ్రహాల ఒత్తులతో రవిగ్రహం దగ్గర దీపారాధన జరిపించండి. ఈ సమస్యల నుండి బయటపడడానికి గాను మంచి పరిష్కార మార్గాలనేవి మీకు కనిపిస్తాయి. దూర ప్రాంత ప్రయాణాలు అనుకూలంగా ఉంటాయి. నూతన ఉద్యోగం కోసం చేసే ప్రయత్నాలు అనుకూలిస్తాయి. వ్యాపార నిమిత్తం పెట్టుబడులు అధికంగా పెట్టవలసినటువంటి పరిస్థితులు దాపరిస్తాయి. అప్రమత్తంగా ఉండండి. ఈ వారం స్త్రీలకు అనుకున్న కార్యక్రమాలలో పురోగతిని సాధించగలుగుతారు. శుభకార్యాది విషయ వ్యవహారాలలో అనుకూలంగా ఉంటుంది. బహుమతులను ఇవ్వటము తీసుకోవటము సంభవిస్తుంది. మానసికంగాను శారీరకంగాను అలసట నిరుత్సాహం ఉన్నప్పటికీ అవన్నీ కనిపించకుండా జాగ్రత్తలు తీసుకోగలుగుతారు. నూతన ఉత్సాహాలతోటి ప్రవర్తించగలుగుతారు. నూతన ఉద్యోగం కోసం చేసే ప్రయత్నాలు అంతంత మాత్రంగా ఉంటాయి. రుణాలని చెల్లించడం కోసం చేసే ప్రయత్నాలు అంతంత మాత్రంగా ఉంటాయి. ఈ వారం మేషరాశి వారికి కలిసొచ్చే రంగు ఎరుపు, కలిసొచ్చే దిక్కు పడమర, కలిసొచ్చే సంఖ్య 3. ప్రతిరోజు ప్రతినిత్యం ఆదిత్య హృదయాన్ని పఠించండి. దీర్ఘకాలికమైనటువంటి అనారోగ్యాలతో బాధపడుతున్న వారు సౌరపాశుపత హోమాన్ని ఏదైనా శైవ క్షేత్రంలో జరిపించండి. చేతికి సౌర కంకణాన్ని ధరించండి. ఇంట్లోనూ వ్యాపార ప్రదేశాల్లోనూ కప్పు సాంబ్రాణి దైవికం పొడితో ధూపం వేయండి. మంగళవారము, శుక్రవారము, ఆదివారము లక్ష్మీ తామర ఒత్తులతో దీపారాధన చెయ్యండి. మిగతా రోజుల్లో ఓం నమః శివాయ ఒత్తులతో దీపారాధన చెయ్యండి. తదుపరి వృషభ రాశి. వృషభ రాశి వారికి మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. వృత్తి వ్యాపార రీత్యా అనుకూలంగా ఉంటుంది. నూతన ఒప్పందాలు, నూతన ఉద్యోగ ప్రయత్నాలు కలిసొస్తాయి. భార్యాభర్తల మధ్య సఖ్యత లోపించే అవకాశం ఉంటుంది. సాధ్యమైనంత వరకు బయట వాళ్ళ ముందు ఎలా అయితే హుందాగా ప్రవర్తించాలో అలానే ప్రవర్తించండి. ఇతరితర విషయాలలో మాత్రం ఖచ్చితమైనటువంటి జాగ్రత్తలు అవసరం. దూర ప్రాంత ప్రయాణాలు అనుకూలంగా ఉంటాయి. విందు వినోద కార్యక్రమాలలో శుభకార్యాలలో చురుగ్గా పాల్గొనగలుగుతారు. మానసిక సంతోషాన్ని ధైర్యాన్ని కలిగి ఉంటారు. మీ చేతుల మీదుగా జరపవలసినటువంటి కార్యక్రమాలలో మీదైన శైలిలో మీరు వ్యవహరించగలుగుతారు. అనుకూలమైనటువంటి మార్పుల్ని సంపాదించగలుగుతారు. పెట్టుబడులకు సంబంధించినటువంటి ఆలోచనలు అంతంత మాత్రంగా ఉంటాయి. భూ సంబంధిత లావాదేవీలు అనుకూలంగా ఉంటాయి. నూతన స్వగృహాన్ని ఏర్పాటు చేసుకునే ప్రయత్నాలు లేదా స్థలాలు కొనుక్కునే ప్రయత్నాలు అనుకూలంగా ఉంటాయి. శంకుస్థాపన ముహూర్తాలు ఇతరితర శుభకార్యాలకు సంబంధించినటువంటి డేట్లను ఖరారు చేసుకోగలుగుతారు. ఇందుకు సంబంధించినటువంటి ప్రణాళికలు ప్రయత్నాలన్నీ కూడా మొదలు పెట్టగలుగుతారు. అనుకున్న విధి విధానంగా ఒకానొక స్నేహితుడికి పూర్తి స్థాయిలో సహాయ సహకారాలను అందించగలుగుతారు. ఉద్యోగంలో మార్పులు ఏర్పడటం తరచుగా ఇబ్బందికరమైన వాతావరణానికి కారణం అవ్వచ్చు. అత్యంత జాగ్రత్తలు తీసుకోవడం అనేది అవసరము. ఈ వారం స్త్రీలకు అనుకున్న కార్యక్రమాలలో పురోగతిని సాధించగలుగుతారు. నూతన వ్యాపారాలు, చదువులకు సంబంధించినటువంటి అంశాలు అనుకూలంగా ఉంటాయి. కొత్త పెట్టుబడులకు సంబంధించిన ఆలోచనలు అంతంత మాత్రంగా ఉంటాయి.
చేయాలన్న ఆలోచన, ఉత్సాహం ఉన్నప్పటికీ చేతుల్లో సరిగ్గా డబ్బులు లేకపోవడం వలన చేయలేనటువంటి విధంగా పరిణమిస్తుంది. ఆరోగ్య విషయంలో ఖచ్చితమైనటువంటి జాగ్రత్తలు అవసరం. ఆహార పానీయాల విషయంలో భద్రత అవసరం. బ్యాంక్ ట్రాన్సాక్షన్స్ విషయంలో, బిజినెస్ ట్రాన్సాక్షన్స్ విషయంలో ఖచ్చితమైనటువంటి జాగ్రత్తలు పాటించండి. భూముల క్రయ విక్రయాలలో మంచి లాభాలను అందుకోగలుగుతారు. సొంత ఇంటి కలను నెరవేర్చుకోవడానికి చేసే ప్రయత్నాలు అంతంత మాత్రంగా ఉంటాయి. ఈ వారం వృషభ రాశి వారికి కలిసొచ్చే రంగు పింక్ కలర్, కలిసొచ్చే దిక్కు తూర్పు, కలిసొచ్చే సంఖ్య 6. ప్రతిరోజు ప్రతినిత్యం ఆదిత్య హృదయాన్ని పఠించండి. శరీరం సహకరించిన వారు సూర్య నమస్కారాలు చేయడము, యోగా మెడిటేషన్ చేయగలిగితే మంచి పరిణామాలు అనేవి ఏర్పడతాయి. దీర్ఘకాలికమైనటువంటి సమస్యలతో సతమతమవుతున్నప్పుడు, ప్రత్యేకించి వారసత్వంగా రావాల్సినటువంటి ఆస్తుల విషయంలో తగాదాలు, గొడవలు ఏర్పడుతున్నట్లయితే అంగారక పాశుపత హోమాన్ని జరిపించండి. అనుకూలమైన మార్పులు ఏర్పడతాయి. చేతికి సుబ్రహ్మణ్య పాశుపత కంకణాన్ని ధరించండి. ప్రతిరోజు ప్రతినిత్యం ఆదిత్య హృదయాన్ని పఠించండి. దీర్ఘకాలికమైనటువంటి అనారోగ్యాలతో బాధపడుతున్న వారు సౌర పాశుపత హోమాన్ని ఏదైనా శైవ క్షేత్రంలో జరిపించండి. చేతికి సౌర కంకణాన్ని ధరించండి. ఇంట్లోనూ వ్యాపార ప్రదేశాల్లోనూ కప్పు సాంబ్రాణి దైవికం పొడితో ధూపం వేయండి. మంగళవారము, శుక్రవారము, ఆదివారము లక్ష్మీ తామర ఒత్తులతో దీపారాధన చెయ్యండి. మిగతా రోజుల్లో ఓం నమ శివాయ ఒత్తులతో దీపారాధన చెయ్యండి. తదుపరి మిథున రాశి. మిథున రాశి వారికి అనుకున్న కార్యక్రమాలలో స్వల్పమైన పురోగతిని సాధించగలుగుతారు. నూతన వ్యాపార ఒప్పందాలు అంతంత మాత్రంగా ఉంటాయి. అనుకున్న సమయానికి, సందర్భానికి మనం తగిన ప్రదేశానికి చేరుకోలేకపోగా ఇబ్బందులు ఎదుర్కొనే విధంగా పరిస్థితులు ఉంటాయి. తరచుగా ఈ రకమైనటువంటి సమస్యలతో వస్తున్నటువంటి అవకాశాలు, కలుగుతున్నటువంటి ప్రయోజనాలను చేజార్చుకునే విధంగా ఉంటుంది. అప్రమత్తంగా ఉండండి. దూర ప్రాంత ప్రయాణాలు అంతంత మాత్రంగా ఉంటాయి. శుభకార్యాలకు సంబంధించినటువంటి విషయ వ్యవహారాలు అనుకూలంగా ఉంటాయి. సఖ్యత లేనటువంటి వ్యక్తులతో కూడా మీరు ఈ వారం పనులు చేయించుకోగలుగుతారు. ఎంతగానో ఓర్పుని, సహనాన్ని కలిగినటువంటి విధంగా మీ యొక్క ప్రవర్తనలో మార్పులు ఎంతో మేలు చేస్తుంది. శుభకార్యాలకు సంబంధించినటువంటి డేట్లని ఖరారు చేసుకోగలుగుతారు. దీనికి తగినటువంటి ఏర్పాట్లు, ప్రయాణాలు, ఇతరితర సంబంధిత విషయాలు అనుకూలంగా ఉంటాయి. బహుమతులను ఇవ్వటము, తీసుకోవడము సంభవిస్తుంది. దూర ప్రాంత ప్రయాణాలలో వాహన భద్రత విషయంలో అత్యంత జాగ్రత్త అవసరము. ఆరోగ్య విషయ వ్యవహారాలలో ఖచ్చితమైనటువంటి నియమాలని పాటించండి. ఎవరో చూస్తారు, ఎవరో ఏదో అంటారు, మనం ఇంత తింటున్నాము, ఈ రకమైనటువంటి వైద్యం తీసుకుంటున్నామని నలుగురిలో ఎందుకు మనం బయటపడాలి, కొన్నాళ్ళు ఇవన్నీ పక్కకు పెట్టేద్దాము, మనకు గిట్టనటువంటి ఆహారం తీసుకున్నా ఏం పర్వాలేదులే, టైంకు మందులు వేసుకోవద్దు, ఎవరైనా చూసేమని అంటారు, ఈ రకమైనటువంటి తప్పుదోవలో మాత్రం వెళ్ళొద్దు. ఎవరు ఏమనుకున్నా కూడా మన క్రమశిక్షణ, మనకున్నటువంటి అలవాట్లు మనం పాటించాలి. ఇది గ్రహించి మెలగండి. ఎవరో చూసి ఏదో అంటారనుకుంటే రేపొద్దున మనకేదైనా అయితే వాళ్ళేం మనకు అక్కడికి రారు కదా. ఇది గ్రహించి మెలగండి. ఇవాళ రేపట్లలో మందులు వేసుకున్నటువంటి వ్యక్తులు ఎవరూ లేరు. ఏదో ఒక అనారోగ్యం ఉంటుంది. కొంతమంది బయటపడతారు, కొంతమందికి బయటపడలేదు, అంత మాత్రమే. ఈ విషయాలలో మాత్రం రాంగ్ మెడికేషన్ జరిగే ప్రమాదం ఉంది. జాగ్రత్త వహించండి. ఈ వారం స్త్రీలకు అనుకున్న కార్యక్రమాలలో స్వల్పమైన పురోగతిని సాధించగలుగుతారు. మానసికంగాను, శారీరకంగాను అలసటకి ఎక్కువగా గురయ్యే అంశాలే ఏర్పడుతుంటాయి. మీ పనులు, మీ బాధ్యతలు మీరు సక్రమంగా నిర్వహించినప్పటికీ వేరే వాళ్ళ పనులు కూడా మీ మీద పడటము, మీరు చేయవలసినటువంటి పరిస్థితులు ఏర్పడతాయి. తరచుగా కొంతమంది ఇచ్చే సలహాలు, సూచనలు మీకేమాత్రం నచ్చవు. ప్రాక్టికల్గా అవి మనకు ఉపయోగపడవు. వాటి ద్వారా మనం నష్టపోతాము. కానీ వీళ్ళు చెప్పిన మాట వినకపోతే మనల్ని టార్చర్ చేస్తున్నారు, మనం ఖచ్చితంగా పాటించాలా ఏంటి అన్న నేపథ్యంలో ఒక రకమైనటువంటి పరిణామాలు ఏర్పడతాయి. అయిన వాళ్ళ సహాయ సహకారాలు స్వీకరించండి.
తద్వారా ప్రయోజనకరమైనటువంటి అంశాలు ఏర్పడతాయి. మన నోటితో మనం కాదని మనం చెప్పనక్కర్లేదు, వేరే వాళ్ళ ద్వారా చెప్పించవచ్చు. ఇవి ఉపయోగపడతాయి. ఈ వారం మిథున రాశి వారికి కలిసొచ్చే రంగు ఆరెంజ్ కలర్, కలిసొచ్చే దిక్కు తూర్పు, కలిసొచ్చే సంఖ్య 5. ప్రతిరోజు ప్రతినిత్యం నవగ్రహ స్తోత్ర పారాయణ చేయండి. శత్రువర్గం బలోపేతం అయ్యి మనకి దీర్ఘకాలికమైనటువంటి నష్టాలు ఏర్పడుతున్నప్పుడు మన్యుపాష్పత హోమాన్ని ఏదైనా శైవ క్షేత్రంలో జరిపించండి. అనుకూలమైన మార్పులు ఏర్పడతాయి. చేతికి కుబేర కంకణాన్ని ధరించండి. ప్రతిరోజు ప్రతినిత్యం ఆదిత్య హృదయాన్ని పఠించండి. దీర్ఘకాలికమైనటువంటి అనారోగ్యాలతో బాధపడుతున్న వారు సౌరపాష్పత హోమాన్ని ఏదైనా శైవ క్షేత్రంలో జరిపించండి. చేతికి సౌర కంకణాన్ని ధరించండి. ఇంట్లోనూ వ్యాపార ప్రదేశాల్లోనూ కప్పు సాంబ్రాణి దైవికం పొడితో ధూపం వేయండి. మంగళవారము, శుక్రవారము, ఆదివారము లక్ష్మీ తామర ఒత్తులతో దీపారాధన చెయ్యండి. మిగతా రోజుల్లో ఓం నమః శివాయ ఒత్తులతో దీపారాధన చెయ్యండి. తదుపరి కర్కాటక రాశి. కర్కాటక రాశి వారికి అనుకున్న కార్యక్రమాలలో పురోగతిని సాధించగలుగుతారు. ఆర్థిక పురోగతిని అందుకోగలుగుతారు. చేస్తున్నటువంటి ప్రయత్నాలలో అప్రయత్న కార్యసిద్ధే ఎక్కువగా ఉంటుంది. అప్పుడెప్పుడో చేశాము, పని సాగట్లేదని అర్ధాంతరంగా వదిలేయటము, అది ఈ రోజున ముడిపడము, ఆశ్చర్యం కలిగించే విధంగా అవి మీకు అక్కడికి రావటం అనేది సంభవిస్తుంది. దూర ప్రాంత ప్రయాణాలు అనుకూలంగా ఉంటాయి. జీవిత భాగస్వామితో మనస్పర్ధలు ఏర్పడకుండా తగు జాగ్రత్తలు పాటించండి. విదేశాలలో ఉన్న వారికి అంతంతపు మాత్రపు ఫలితాలే ఏర్పడతాయి. బెంచ్ మీద కూర్చున్న వాళ్ళకి కాలం అనుకూలంగా లేదు. నిరాశ ఎదురయ్యే అంశాలే ఎక్కువగా ఉన్నాయి. ప్రతిరోజు శని సప్తనామావళిని 7 సార్లు స్మరించండి. స్వామివారి అనుగ్రహంతో అనుకూలమైన మార్పులు ఏర్పడతాయి. దూర ప్రాంత ప్రయాణాలు అనుకూలంగా ఉంటాయి. వ్యాపార నిమిత్తం చేసే ప్రయాణాలు కూడా అనుకూలంగా ఉంటాయి. గవర్నమెంట్ ఉద్యోగం కోసం చేసే ప్రయత్నాలలో అపశృతులు ఎదురవుతాయి. వస్తుందనుకున్నటువంటి ఒకానొక ఉద్యోగం చేజారే అంశాలే ఎక్కువగా ఉన్నాయి. ఈ వారం స్త్రీలకు అనుకున్న కార్యక్రమాలలో పురోగతిని సాధించగలుగుతారు. మనం మాత్రం బాలేము, మనతో ప్రయాణం మొదలుపెట్టిన వాళ్ళందరూ బాగున్నారు, సొంతిళ్ళు, వాహనాలు, మంచి సెటిల్మెంట్లో ఉన్నారు, మనం మాత్రము ఎక్కడ వాళ్ళం అక్కడే ఉన్నాము, ఏమాత్రం ఎదుగుదల లేదు, ఎప్పటికప్పుడు పూటకోళ్ళ పరిస్థితి లాగానే ఉంది, ఎప్పటికప్పుడు ఇదే రకమైనటువంటి పరిణామాలు ఎందుకు ఏర్పడుతున్నాయి అన్న రకమైనటువంటి భావోద్వేగాలకు గురవుతారు. ఒకానొక సందర్భంలో తీసుకున్న నిర్ణయాలు కావచ్చు, చేసిన ప్రయత్నాలు కావచ్చు, అన్ని పెడదోవ పట్టాయన్న వాస్తవాలను గ్రహించుకోగలుగుతారు. ఈ రోజున మీరు ఏదైతే చేయగలుగుతారో అది ఇప్పటి నుంచైనా విధి విధానంగా చెయ్యండి. నిపుణుల సలహాలు తీసుకోండి. సర్పశాపాలు, పితృశాపాలు ఎక్కువగా ఉన్నప్పుడు కుటుంబ పురోగతి రీత్యా అవంతా కూడా ఇబ్బందిగా మారతాయి. ఏదో ఒక రకమైనటువంటి సమస్యతో సతమతం అవుతూ ఉంటాం. ఒకళ్ళకి అనారోగ్యము, ఒకళ్ళకి పిల్లలు ఉండరు, ఒకళ్ళు ఉద్యోగం చెయ్యరు. ఈ రకమైనటువంటి ఏదో ఒక సమస్య ఆ కుటుంబం అంతా కూడా కనిపిస్తూ ఉంటుంది. ఈ రకమైనటువంటి పరిస్థితులు ఉన్నప్పుడు ఖచ్చితంగా సంప్రదించి దానికి తగినటువంటి రెమెడీస్ చేసుకోగలిగితే వచ్చే భవిష్యత్ తరాలైనా బాగుంటాయి. ఈ సమస్యల నుండి బయటపడగలుగుతారు. ఆరోగ్య విషయంలో ఖచ్చితమైనటువంటి జాగ్రత్తలు అవసరము. లివర్కు సంబంధించి, బ్లాడర్కి సంబంధించినటువంటి ఇష్యూస్ ఏర్పడతాయి. తీవ్రమైనటువంటి నొప్పుల బారిన పడే అవకాశం ఉంది. అప్రమత్తంగా ఉండండి. క్రయ విక్రయాలలో మంచి లాభాలను అందుకోగలుగుతారు. నూతన విద్య కోసం చేసే ప్రయత్నాలు అనుకూలంగా ఉంటాయి. ఈ వారం కర్కాటక రాశి వారికి కలిసొచ్చే రంగు గోధుమ రంగు, కలిసొచ్చే దిక్కు పడమర, కలిసొచ్చే సంఖ్య 6. ప్రతిరోజు ప్రతినిత్యం ఇంద్రాణి స్తోత్రాన్ని పఠించండి. వివాహం కాక ఇబ్బందులు పడుతున్న వారు బృహపాష్పత హోమాన్ని జరిపించండి. మంచి సంబంధం కుదురుతుంది. మెడలో ఇంద్రాణి డాలర్ని ధరించండి. ప్రతిరోజు ప్రతినిత్యం ఆదిత్య హృదయాన్ని పఠించండి. దీర్ఘకాలికమైనటువంటి అనారోగ్యాలతో బాధపడుతున్న వారు సౌరపాష్పత హోమాన్ని ఏదైనా శైవ క్షేత్రంలో జరిపించండి. చేతికి సౌర కంకణాన్ని ధరించండి. ఇంట్లోనూ వ్యాపార ప్రదేశాల్లోనూ కప్పు సాంబ్రాణి
దైవికం పొడితో ధూపం వేయండి. మంగళవారము, శుక్రవారము, ఆదివారము లక్ష్మీ తామర ఒత్తులతో దీపారాధన చెయ్యండి. మిగతా రోజుల్లో ఓం నమః శివాయ ఒత్తులతో దీపారాధన చెయ్యండి. తదుపరి సింహరాశి. సింహరాశి వారికి అనుకూలమైన మార్పులు ఏర్పడతాయి. మాటలు మాత్రం నెమ్మదిగా వదలండి. అనవసరమైనటువంటి రాగద్వేషాలు, ఈర్ష్య, అసూయ, యాటిట్యూడ్ కనిపించే విధంగా ప్రవర్తనలో మార్పులు, ప్రత్యేకించి మాటలో మార్పులు ఏర్పడే ప్రమాదం ఉంది. అప్రమత్తంగా ఉండండి. ఈ యొక్క విషయంలో జాగ్రత్తలు తీసుకోగలిగితే ఇతరితర సంబంధిత విషయాలు అనుకూలంగా ఉంటాయి. ప్రయోజనాలను దక్కించుకోగలుగుతారు. జీవిత భాగస్వామితో ఏర్పడుతున్నటువంటి సమస్యలు, ఇతర ఇబ్బందులన్నీ కూడా సర్దుకుంటాయి. మంచి ప్రయోజనాలను దక్కించుకోగలుగుతారు. జీవిత భాగస్వామి నుండి ధనలాభం పొందగలుగుతారు. వ్యాపార విస్తరణ కోసం చేసే ప్రయత్నాలు అనుకూలంగా ఉంటాయి. అప్రయత్న కార్యసిద్ధే ఎక్కువగా ఏర్పడుతుంది. ఒకానొక సందర్భంలో మనం చేయలేనటువంటి నిస్సహాయ స్థితిలో ఎన్నో రకాల అవకాశాల కోసం ఎన్నో విధాలుగా ప్రయత్నాలు చేయడము, ఒక్కొక్కళ్ళ నుంచి వచ్చే సలహాలు కొన్నిసార్లు ఉత్సాహభరితంగాను, మరొకసారి నిరుత్సాహం కొలిపే విధంగా ఉంటాయి. కానీ అంతిమంగా మాత్రం ప్రయోజనాలను దక్కించుకోగలుగుతారు. సునాయాస పద్ధతుల్లో మంచి ప్రయోజనాలను అందుకుంటారు. ఈ వారం స్త్రీలకు అనుకూలమైన మార్పులు ఏర్పడతాయి. ఉద్యోగ ప్రయత్నాలు సఫలీకృతమవుతాయి. పెద్దల దృష్టిలో మీకు మంచి పేరు ప్రాప్తిస్తుంది. కళా సాంస్కృతిక రంగాల్లో ఉన్నవారికి కాలం అనుకూలంగా ఉంటుంది. జీవిత భాగస్వామితో గొడవలు పెట్టుకునే ప్రయత్నాలు విరమించండి. దీని ద్వారా ఏ ప్రయోజనాలు ఉండవు. మనం తాడో పేడో తేల్చుకుందాము, ముఖాముఖి చర్చలు జరుపుదాము, మనకి ఈ రోజున ఈ విషయం తేలిపోవాల్సిందే, మనల్ని ఎందుకు అంటున్నారు, ఇవేమి మీకు ఉపయోగపడవు. అనవసరమైనటువంటి ఆవేశాలకు మాత్రం లోబడి ప్రవర్తించద్దు. పుకార్లు మాత్రం ఎప్పుడూ ఉంటాయి. వీటి ద్వారా కుటుంబంలో కలహాలు రాకుండా తగు జాగ్రత్తలు పాటించండి. ఆరోగ్య విషయంలో ఖచ్చితమైనటువంటి జాగ్రత్తలు అవసరము. కిడ్నీ, బ్లాడర్కి సంబంధించినటువంటి ఇష్యూస్తో సతమతమయ్యే అవకాశం ఉంది. జాగ్రత్త వహించండి. దూర ప్రాంత ప్రయాణాలు అనుకూలంగా ఉంటాయి. నూతన వస్తువులు, వాహనాలు, అమ్మకాలు, కొనుగోలు విషయాలలో మంచి లాభాలను అందుకోగలుగుతారు. ఈ వారం సింహరాశి వారికి కలిసొచ్చే రంగు నీలం, కలిసొచ్చే దిక్కు పడమర, కలిసొచ్చే సంఖ్య 6. ప్రతిరోజు ప్రతినిత్యం ఆదిత్య హృదయాన్ని, ఇంద్రాణి స్తోత్రాన్ని క్రమం తప్పకుండా చదవండి. వివాహాలు కుదరక ఇబ్బందులు పడుతున్నవారు బృహపాశుపత హోమాన్ని జరిపించండి. వివాహం జరుగుతుంది. మెడలో ఇంద్రాణి డాలర్ని ధరించండి. ప్రతిరోజు ప్రతినిత్యం ఆదిత్య హృదయాన్ని పఠించండి. దీర్ఘకాలికమైనటువంటి అనారోగ్యాలతో బాధపడుతున్న వారు సౌరపాశుపత హోమాన్ని ఏదైనా శైవ క్షేత్రంలో జరిపించండి. చేతికి సౌర కంకణాన్ని ధరించండి. ఇంట్లోనూ వ్యాపార ప్రదేశాల్లోనూ కప్పు సాంబ్రాణి దైవికం పొడితో ధూపం వేయండి. మంగళవారము, శుక్రవారము, ఆదివారము లక్ష్మీ తామర ఒత్తులతో దీపారాధన చెయ్యండి. మిగతా రోజుల్లో ఓం నమః శివాయ ఒత్తులతో దీపారాధన చెయ్యండి. తదుపరి కన్యారాశి. కన్యారాశి వారికి అనుకూలమైన మార్పులు ఏర్పడతాయి. చేస్తున్నటువంటి పనులలో పురోగతిని ఎట్టకేలకి సంపాదించగలుగుతారు. మానసికంగాను శారీరకంగాను సతమతం అవుతున్నప్పటికీ కూడా మనం చేయాల్సిన పనులు మనం ఖచ్చితంగా చేద్దాము, తద్వారా మనకు అన్ని విధాలుగా బాగుంటుంది అన్న నేపథ్యంలో ఆలోచనలు ఉంటాయి. విదేశాలలో ఉన్న వారికి ప్రతికూల ప్రభావాలు ఏర్పడవచ్చు. చదువు నిమిత్తం వెళ్ళిన వాళ్ళకి ఆటంకాలు ఎదురవటం, పక్క వాళ్లతో లేదా ప్రొఫెసర్తో సమస్యలు ఎదుర్కొనే అవకాశము, ప్రమాదాలు ఉన్నాయి. అప్రమత్తంగా ఉండండి. ఎవరో ఏదో సలహాలు ఇచ్చారు, సూచనలు ఇచ్చారు, ఇది చేసుకుంటే బాగుంటుందన్నారు. అందులో నిజాలను గ్రహించే విధంగా మీ ఆలోచనలు ఉండాలి. మనకు అవసరం ఉంది, అంత మాత్రమే. అది ప్రాణ సంకట స్థితి కాదు కదా. చెప్పింది వెంటనే చేయాల్సినటువంటి పనేమీ లేదు. కాస్తంత టైం తీసుకొని వాళ్ళు చెప్పినటువంటి సలహాలలో నిజాలెంత అబద్ధాలెంత గ్రహించే విధంగా మీ ఆలోచనలు ఉండాలి. మీ ప్రవర్తనలో మార్పులు రావాలి.
దూర ప్రాంత ప్రయాణాలు కలిసొస్తాయి. విదేశీ ప్రయత్నాలు, ఆలోచనలు అంతంత మాత్రంగా ఉంటాయి. ఇబ్బందికరమైన వాతావరణం ఏర్పడుతున్నట్లుగా మీరు భావిస్తారు. శుభకార్యాలకు సంబంధించిన విషయ వ్యవహారాలు అనుకూలంగా ఉంటాయి. పెద్దవాళ్ళ సమక్షంలో ప్రేమ వివాహాలు చేసుకోవాలన్న ఆలోచనలు ముడిపడతాయి. అప్రయత్న కార్యసిద్ధి ఏర్పడుతుంది. చేస్తున్నటువంటి పనులలో మంచి ఫలితాలని అందుకోగలుగుతారు. ఈ వారం స్త్రీలకు అనుకున్న కార్యక్రమాలలో పురోగతిని సాధించగలుగుతారు. దూర ప్రాంత ప్రయాణాలు అనుకూలంగా ఉంటాయి. గురుముఖంగా కొన్ని ఆదేశాలు పాటించడం అనేది అనివార్యంగా మారుతుంది. ఇది యజమాని కావచ్చు, లేదా మన పై అధికారి కావచ్చు, ఉన్నతాధికారులు కావచ్చు, మనం చదువుకునే దగ్గర ప్రొఫెసర్లు కావచ్చు. వీళ్ళ ఇన్స్ట్రక్షన్స్ని మనం ఫాలో చేయటం అనేది మనకు అత్యంత అవసరమైనటువంటి అంశము. దీని మూలంగా మనకు కనిపించినటువంటి ఎన్నో ప్రయోజనాలని మనం దక్కించుకోగలుగుతాము. క్రయ విక్రయాలలో మంచి లాభాలను అందుకోగలుగుతారు. గవర్నమెంట్ ఉద్యోగం కోసం చేసే ప్రయత్నాలు అంతంత మాత్రంగా ఉంటాయి. పోటీ పరీక్షల్లో పాల్గొనే వారికి 5 మార్కుల కన్నా తక్కువగానే వ్యత్యాసంతో పరీక్షలు చేజారే విధంగా ఉంటుంది. అప్రమత్తంగా ఉండండి. ఈ వారం కన్యారాశి వారికి కలిసొచ్చే రంగు నీలం, కలిసొచ్చే దిక్కు తూర్పు, కలిసొచ్చే సంఖ్య 2. ప్రతిరోజు ప్రతినిత్యం నవగ్రహ స్తోత్ర పారాయణ చేయండి. అవకాశం ఉన్నవాళ్ళు శ్రీ గణేష్ పాశుపత హోమాన్ని జరిపించండి. కార్యానుకూలత ఏర్పడుతుంది. ఈ రాశిలో కేతుగ్రహ సంచారం ప్రతికూల ప్రభావాలు పోయి అనుకూలమైన మార్పులు ఏర్పడతాయి. సాటిస్ఫాక్షన్ లోపిస్తుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి కేతుగ్రహ ప్రభావము ప్రతికూలంగా ఉంది అని అనుకున్నప్పుడు ఆ వ్యక్తికి సాటిస్ఫాక్షన్ అనేది లోపిస్తుంది. ఎంత చేస్తున్నా సంతృప్తి ఉండదు. ఈయనకి ఎదుటి వాళ్ళు చేసే పనులలో కూడా సంతృప్తి ఉండదు. ఎంతసేపు ఇది కావాలి, అది కావాలి, అదేదో కావాలి, ఇదేదో కావాలి, మనసెప్పుడు ఇలానే తిరుగుతూ ఉంటుంది. ఈ రకమైన పరిస్థితి ఉంటే మాత్రం ఖచ్చితంగా జాగ్రత్త తీసుకోండి. ఇందు మూలంగా ఎన్నో విపత్తులు ఎదురయ్యే అవకాశం ఉంటుంది. అప్రమత్తంగా ఉండండి. ప్రతిరోజు ప్రతినిత్యం ఆదిత్య హృదయాన్ని పఠించండి. దీర్ఘకాలికమైనటువంటి అనారోగ్యాలతో బాధపడుతున్న వారు సౌర పాశుపత హోమాన్ని ఏదైనా శైవ క్షేత్రంలో జరిపించండి. చేతికి సౌర కంకణాన్ని ధరించండి. ఇంట్లోనూ వ్యాపార ప్రదేశాల్లోనూ కప్పు సాంబ్రాణి దైవికం పొడితో ధూపం వేయండి. మంగళవారము, శుక్రవారము, ఆదివారము లక్ష్మీ తామర ఒత్తులతో దీపారాధన చెయ్యండి. మిగతా రోజుల్లో ఓం నమః శివాయ ఒత్తులతో దీపారాధన చెయ్యండి. తదుపరి తులారాశి. తులారాశి వారికి అనుకున్న విధి విధానంగా కొన్ని నూతన కార్యక్రమాలను ప్రారంభించగలుగుతారు. కుటుంబంలో కొంతమంది ఆదాయం పెరగటం మీ మానసిక సంతోషానికి, ధైర్యానికి కారణమవుతుంది. కొన్ని స్థిరచరాస్తులను అమ్మివేసి ధనం చేతిలో పట్టుకోవలసినటువంటి పరిస్థితులు సంభవిస్తాయి. నూతన ఉద్యోగం కోసం చేసే ప్రయత్నాలు అనుకూలంగా ఉంటాయి. ఉన్నతాధికారులతో, పై అధికారులతో మాట పట్టింపులు ఏర్పడటం, ఇతరితర సంభాషణలలో తప్పులు దొర్లే అవకాశం ఉంటుంది. ఈ రకమైనటువంటి ప్రమాదాలు పొంచున్నాయి. అప్రమత్తంగా ఉండండి. దూర ప్రాంత ప్రయాణాలు కలిసొస్తాయి. ఆకస్మిక ధనలాభం పొందుతారు. దైవ దర్శనం చేసుకోవాలన్న ఆలోచనలు ముడిపడతాయి. దూరపు బంధువుల నుండి వస్తున్నటువంటి సమాచారం కారణంగా ఆశ్చర్యం కలిగించే అంశాలు ఏర్పడతాయి. ఈ వారం స్త్రీలకు అనుకున్న కార్యక్రమాలలో పురోగతిని సాధించగలుగుతారు. దూర ప్రాంత ప్రయాణాలు అనుకూలంగా ఉంటాయి. నూతన విద్యని అభ్యసించాలన్న ఆలోచనలు ఎంతో ప్రయోజనకరంగా ఉంటాయి. సాధ్యమైనంత వరకు మీ విషయాలు బయట వాళ్ళకి తెలియకూడదు, కుడి చేతి విషయాలు ఎడం చేతికి తెలియకూడదు అన్న ఈ నేపథ్యంలో మీ ప్రవర్తన, మీ వ్యవహారాలు ఉంటాయి. తద్వారా మంచి అంశాలు చేకూరుతాయి. సంతాన సంబంధిత రీత్యా సమస్యలు ఎదుర్కొనే అవకాశం ఉంటుంది. వాళ్ళ ద్వారా ఊహించనటువంటి ఖర్చులు ఇబ్బందికరంగా మారతాయి. కొన్ని కీలకమైనటువంటి సందర్భాలలో సాహసోపేతమైనటువంటి నిర్ణయాలను తీసుకుంటారు. నష్టం వస్తే నష్టం వస్తుంది, లేదా అధిక లాభాలు వస్తాయి. ఏదో ఒక విధంగా మన నిర్ణయం తీసుకుందాము, ముందడుగు వేద్దాము, ఏది జరిగితే అది జరుగుతుంది అన్న రకమైనటువంటి ఆలోచనలు ఉంటాయి.
తీవ్రస్థాయి పరిణామాలను ఎదుర్కొనే ప్రమాదం ఉంది. అప్రమత్తంగా ఉండండి. ఈ వారం తులారాశి వారికి కలిసొచ్చే రంగు ఆకుపచ్చ, కలిసొచ్చే దిక్కు పడమర, కలిసొచ్చే సంఖ్య 2. ప్రతిరోజు ప్రతినిత్యం ఆదిత్య హృదయాన్ని, ఇంద్రాణి స్తోత్రాన్ని క్రమం తప్పకుండా చదవండి. పెళ్లి కాక ఇబ్బందులు పడుతున్న వారు, ఆఖరి నిమిషంలో సంబంధాలు చేజారుతున్నప్పుడు బృహపాష్పత హోమాన్ని జరిపించండి. మెడలో ఇంద్రాణి డాలర్ని ధరించండి. ప్రతిరోజు ప్రతినిత్యం ఆదిత్య హృదయాన్ని పఠించండి. దీర్ఘకాలికమైనటువంటి అనారోగ్యాలతో బాధపడుతున్న వారు సౌరపాష్పత హోమాన్ని ఏదైనా శైవ క్షేత్రంలో జరిపించండి. చేతికి సౌర కంకణాన్ని ధరించండి. ఇంట్లోనూ వ్యాపార ప్రదేశాల్లోనూ కప్పు సాంబ్రాణి దైవికం పొడితో ధూపం వేయండి. మంగళవారము, శుక్రవారము, ఆదివారము లక్ష్మీ తామర ఒత్తులతో దీపారాధన చెయ్యండి. మిగతా రోజుల్లో ఓం నమః శివాయ ఒత్తులతో దీపారాధన చెయ్యండి. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారికి అనుకున్న కార్యక్రమాలలో పురోగతిని సాధించగలుగుతారు. కుటుంబ విషయాలు, వ్యవహారాలు ఒక కొలిక్కి వస్తాయి. మంచి విషయాలనేవి ఏర్పడతాయి. శుభకార్యాలకు సంబంధించినటువంటి విషయ వ్యవహారాలు అనుకూలంగా మారతాయి. మీ చేతుల మీదుగా చేయవలసినటువంటి కార్యక్రమాలు, ఇతరితర పనులను సక్రమంగా చేయగలుగుతారు. ఉన్నతాధికారులతో, ప్రముఖులతో పరిచయాలు పెంచుకునే ప్రయత్నాలు అనుకూలంగా ఉంటాయి. వాళ్ళ ద్వారా మీ వ్యాపారానికి పెట్టుబడులు, సహాయ సహకారాలను అందుకోగలుగుతారు. కళా సాంస్కృతిక రంగాల్లో ఉన్న వారికి కాలం అనుకూలంగా ఉంది. సన్మానాలు, సభలు, ఏర్పాట్లు అనుకూలంగా ఉంటాయి. మీరు చేస్తున్నటువంటి పనికి గాను మంచి గుర్తింపుని అందుకోగలుగుతారు. దీర్ఘకాలికమైనటువంటి వ్యాధులతోటి సతమతమవుతున్న వారికి వైద్యం అందక, వైద్యం ఉపకరించక మరింతగా సతమతమయ్యే విధంగా పరిస్థితులు ఉంటాయి. ఖచ్చితమైనటువంటి జాగ్రత్తలు అవసరం. నూతన వాహనాన్ని కొనుగోలు చేయాలన్న ఆలోచనలు అంతంత మాత్రంగా ఉంటాయి. ఆఖరి నిమిషంలో సెలక్షన్ కుదరక కొద్దిగా వెనకడుగు వేసే విధంగా పరిస్థితులు గోచరిస్తున్నాయి. ఈ వారం స్త్రీలకు అనుకున్న కార్యక్రమాలలో పురోగతిని సాధించగలుగుతారు. భార్యాభర్తల మధ్య ఏర్పడుతున్నటువంటి దూరాన్ని గ్రహించి రెక్టిఫై చేసుకునే విధంగా మీ ఆలోచనలు, మీ ప్రవర్తనలు మారతాయి. ఒకానొక స్థలాన్ని లేదా ఆస్తిని అమ్మివేసి ఉన్న రుణాలని తీర్చి సెటిల్మెంట్ చేసుకోవాలన్న నేపథ్యంలో గట్టి ప్రయత్నాలు చేయగలుగుతారు. ఈ వారం ఇందుకు అనుకూలంగా ఉంటుంది. చేసే విధి విధానంలో మాత్రం ఎట్టి పరిస్థితుల్లో వెనుకడుగు వేయొద్దు. మంచి మీడియేటర్లను పెట్టుకోగలిగితే ఆటోమేటిక్గా మంచి రిజల్ట్స్ వస్తాయి. ఈ విషయాన్ని గ్రహించి మెలగండి. మధ్యవర్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ ద్వారా ఇబ్బందులు పడతారు. లేనిపోని మాటలు వినటం, ఎప్పుడూ ఏదో ఒక నిరుత్సాహం కొలిపే విధంగా మాట్లాడే వాళ్ళని పక్కకి పెట్టండి. కొత్త వాళ్లతో ప్రయత్నాలు చేయగలిగితే అనుకూలంగా ఉంటుంది. వ్యాపార విస్తరణ కోసం చేసే ప్రయత్నాలు కలిసొస్తాయి. వ్యాపార కేంద్రానికి మంచి జనాకర్షణ ఏర్పడుతుంది. వస్త్ర వ్యాపారస్తులకి, తినుబండారాల వ్యాపారస్తులకి, స్వీట్ షాపు, టీ టిఫిన్ సెంటర్ వ్యాపారస్తులకి కాలం అనుకూలంగా ఉంటుంది. ఈ వారం వృశ్చిక రాశి వారికి కలిసొచ్చే రంగు గోధుమ రంగు, కలిసొచ్చే దిక్కు పడమర, కలిసొచ్చే సంఖ్య 5. రుణ బాధలు అధికంగా ఉన్నట్లయితే, ఇతరితర చెప్పుకోలేనటువంటి సమస్యలతో సతమతమవుతున్నట్లయితే కాలభైరవ పాష్పత హోమాన్ని జరిపించండి. అనుకూలమైన మార్పులు ఏర్పడతాయి. మెడలో కౌముది, కాలభైరవ డాలర్ని ధరించండి. ప్రతిరోజు ప్రతినిత్యం ఆదిత్య హృదయాన్ని పఠించండి. దీర్ఘకాలికమైనటువంటి అనారోగ్యాలతో బాధపడుతున్న వారు సౌరపాష్పత హోమాన్ని ఏదైనా శైవ క్షేత్రంలో జరిపించండి. చేతికి సౌర కంకణాన్ని ధరించండి. ఇంట్లోనూ వ్యాపార ప్రదేశాల్లోనూ కప్పు సాంబ్రాణి దైవికం పొడితో ధూపం వేయండి. మంగళవారము, శుక్రవారము, ఆదివారము లక్ష్మీ తామర ఒత్తులతో దీపారాధన చెయ్యండి. మిగతా రోజుల్లో ఓం నమః శివాయ ఒత్తులతో దీపారాధన చెయ్యండి. తదుపరి ధనస్సు రాశి. ధనస్సు రాశి వారికి అనుకున్న కార్యక్రమాలలో పురోగతిని సాధించగలుగుతారు. చేస్తున్నటువంటి ఆలోచనలు, చేసే ప్రయత్నాలలో మార్పులు తీసుకొస్తారు. కొంతకాలంగా
కొంతమంది మీద ఉన్నటువంటి అభిప్రాయం పూర్తిగా పోతుంది. వాళ్ళేదో మనల్ని ఉద్ధరిస్తారు, వాళ్ళేదో మనకు మంచి చేస్తారు, ఈ రకమైనటువంటి అభిప్రాయం మొత్తం పక్కన పెడతారు. వాస్తవాలను గ్రహించి వాటిని జీర్ణం చేసుకునే ప్రయత్నాలు చేయగలిగితే అన్ని విధాలుగా బాగుంటుంది. బ్యాంక్ ట్రాన్సాక్షన్స్ విషయంలో, లోన్స్కి సంబంధించిన విషయంలో 1-4 సార్లు ఆలోచించడము, 10 సార్లు చెక్ చేసుకోవడం అనేది అత్యంత అవసరమైనటువంటి అంశము. తల్లి తరపు బంధువులతో, తల్లిగారితో ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఏర్పడటము, మాట పట్టింపులు సంభవించే ప్రమాదం ఉంది. అప్రమత్తంగా ఉండండి. దూర ప్రాంత ప్రయాణాలు అనుకూలంగా ఉంటాయి. పాత మిత్రులను, స్నేహితులను కలుసుకుంటారు. మనసు విప్పి కొన్ని విషయాలను చెప్పుకునే విధంగా మీ ఆలోచనలు ఉంటాయి. సలహానో, సూచనో లేదా సహాయమో చేస్తారని కాదు, కేవలంగా మనసిప్పి మాట్లాడుకుంటే అంతే చాలే. వినే మనిషి, మనం నమ్మగలిగే వ్యక్తి మనకి ఇన్నేళ్లకు మళ్ళీ దొరికారు అన్న నేపథ్యంలో ఆ ఆలోచనలు ఉంటాయి. వైద్య విద్య కోసం ప్రయత్నం చేసే వారికి అంతంత మాత్రంగా ఉంటుంది. లాంగ్ టర్మ్ తీసుకోవాల్సినటువంటి పరిస్థితులు ఏర్పడతాయి. కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో 5-6 మార్కులతోనే ఇబ్బందికరమైన వాతావరణం ఏర్పడవచ్చు. ఈ రకమైనటువంటి పరిస్థితుల్లో మన వ్యక్తిగత సెల్ఫ్ కాన్ఫిడెన్స్కి సంబంధించే దెబ్బపడే అంశాలే ఉంటాయి. ఏదో ఒకసారి రాసాం, రాలేదు, రెండోసారి ప్రయత్నం చేశాము, రాలేదు, మనకేంటి దుస్థితి అన్న పరిస్థితిలో ఉన్నప్పుడు జాతకం చూసుకొని దానికి తగినటువంటి రెమెడీ చేసుకోగలిగితే అన్ని విధాలుగా బాగుంటుంది. టైం ఎక్కువ వృధా కాకుండా మనం పెడుతున్నటువంటి కష్టానికి మంచి ప్రతిఫలాన్ని దక్కించుకోగలుగుతారు. సొంత ఇంటి కోసం చేసే ప్రయత్నాలు అంతంత మాత్రంగానే ఉంటాయి. ఆఖరి నిమిషంలో మార్పులు ఏర్పడే అవకాశం ఉంటుంది. జాగ్రత్త వహించండి. ప్రతిరోజు గణపతి స్తోత్రం చదవటం అనేది అత్యంత ఉత్తమమైనటువంటి అంశం. ఈ వారం స్త్రీలకు అనుకున్న కార్యక్రమాలలో పురోగతిని సాధించగలుగుతారు. స్వల్పమైనటువంటి ఆర్థిక పురోగతిని సంపాదించుకోగలుగుతారు. క్రయ విక్రయాలలో మంచి ఆదాయాన్ని సమకూర్చుకోగలుగుతారు. టిఫిన్ సెంటర్ వ్యాపారస్తులకి, వస్త్ర వ్యాపారస్తులకి, తినుబండారాల వ్యాపారస్తులకి, బ్యూటీ పార్లర్ వ్యాపారస్తులకి కాలం అనుకూలంగా ఉంటుంది. వాహన ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది. తగు జాగ్రత్తలు పాటించండి. ఇంట్లో ఏ 2 లేదా 3 రాహు మహర్దశ లేదా రాహు అంతర్దశ నడుస్తున్నప్పుడు విపరీతమైనటువంటి పరిస్థితులు చోటు చేసుకుంటాయి. తగు జాగ్రత్తలు పాటించండి. దూర ప్రాంత ప్రయాణాలు అనుకూలంగా ఉంటాయి. ఉన్నతాధికారులతోటి చర్చలు, సమావేశాలు ప్రయోజనకరంగా మారతాయి. కొంతమంది మీద మీకున్నటువంటి అభిప్రాయం మార్పు చెందుతుంది. ఆరోగ్య విషయంలో ఖచ్చితమైనటువంటి జాగ్రత్తలు అవసరము. బ్లాడర్కి సంబంధించిన అనారోగ్యాలు, శ్వాసకోశ సంబంధిత అనారోగ్యాలతోటి ఇబ్బంది పడే ప్రమాదం ఉంది. అప్రమత్తంగా ఉండండి. నూతన పెట్టుబడులకు సంబంధించిన ఆలోచనలు తాత్కాలికంగా పోస్ట్పోన్ చేసుకోగలిగితే అన్ని విధాలుగా బాగుంటుంది. ఇంట్లోనూ వ్యాపార ప్రదేశాల్లోనూ లక్ష్మీ కుబేర యంత్రాన్ని ఉంచి ప్రతిరోజు పూజించండి. తద్వారా అమ్మవారి అనుగ్రహం లభిస్తుంది. ఈ వారం ధనస్సు రాశి వారికి కలిసొచ్చే రంగు పసుపు, కలిసొచ్చే దిక్కు పడమర, కలిసొచ్చే సంఖ్య 2. ప్రతిరోజు ప్రతినిత్యం రుద్ర కవచాన్ని పఠించండి. శివాలయంలో స్వామివారికి గరిక జలాలతో, ద్రాక్ష రసంతో అభిషేకం జరిపించండి. ఎక్కువగా రుణ బాధలు ఏర్పడుతున్నట్లయితే, రుణాలు తీసుకొని చెల్లించలేని పరిస్థితులు ఏర్పడుతున్నప్పుడు అంగారక పాశుపత హోమాన్ని జరిపించండి. చేతికి సర్పదోష నివారణ కంకణాన్ని ధరించండి. ప్రతిరోజు ప్రతినిత్యం ఆదిత్య హృదయాన్ని పఠించండి. దీర్ఘకాలికమైనటువంటి అనారోగ్యాలతో బాధపడుతున్న వారు సౌర పాశుపత హోమాన్ని ఏదైనా శైవ క్షేత్రంలో జరిపించండి. చేతికి సౌర కంకణాన్ని ధరించండి. ఇంట్లోనూ వ్యాపార ప్రదేశాల్లోనూ కప్పు సాంబ్రాణి దైవికం పొడితో ధూపం వేయండి. మంగళవారము, శుక్రవారము, ఆదివారము లక్ష్మీ తామర ఒత్తులతో దీపారాధన చెయ్యండి. మిగతా రోజుల్లో ఓం నమః శివాయ ఒత్తులతో దీపారాధన చెయ్యండి. తదుపరి మకర రాశి. మకర రాశి వారికి అనుకున్న కార్యక్రమాలలో స్వల్పమైన ఆటంకాలు ఏర్పడతాయి. శిరోవేదన, ఉత్సాహం లేకపోవడం అత్యంత కీలక అంశంగా మారుతుంది.
ఎంతో చేయగలుగుతాము, సాధించగలుగుతాము, సంపాదించగలుగుతాము. కానీ అనారోగ్య సమస్యలతో మనం ఇలా నిరుత్సాహపడిపోవటం వల్లనే ఎక్కువగా ఇబ్బందులు రావటము, నష్టపోవటం అనేది సంభవిస్తుంది. శత్రువర్గం బలోపేతం అవుతున్నారు. వాళ్ళకందరి అండదండలు లభిస్తున్నాయి. వాళ్ళకి అనుకూలమైన వాతావరణం ఉంది. మనం ఏమీ చేయలేకపోతున్నాము, నిస్సహాయ స్థితిలో ఉంటున్నాము. కోర్టు వ్యవహారాది ఇతర తీర్పులు కూడా వాళ్ళ చేతిలో కీలుబొమ్మలాగా అయిపోతున్నాయి. న్యాయం లేదా, ధర్మం నిలబడదా, ఈ రకమైనటువంటి భావోద్వేగాలకు గురవుతారు. ఎంతగానో కష్టపడుతున్నాను, ఎంతో శ్రమిస్తున్నాను, ఫలితాలు మాత్రం అంతంత మాత్రంగానే ఉన్నాయి అన్న రకమైన ప్రభావమే ఎక్కువగా ఉంటుంది. సంతానానికి సంబంధించినటువంటి కొన్ని విషయాలలో తగు జాగ్రత్తలు తీసుకుంటారు. కఠినమైనటువంటి నిర్ణయాలు, క్రమశిక్షణే వాళ్ళని మంచి దారిలో ఉంచుతుంది అన్న విధంగా మీ ఆలోచనలు ఉంటాయి. సాంస్కృతిక కళా రంగాల్లో ఉన్నవారికి కాలం అనుకూలంగా ఉంటుంది. ఎలక్ట్రానిక్ మీడియాలో ఉన్నవారికి, సోషల్ మీడియాలో ఉన్నవారికి కాలం అనుకూలంగా ఉంటుంది. నూతన ఉపాధి అవకాశాలను సంపాదించుకోగలుగుతారు. ఈ వారం స్త్రీలకు అనుకూలమైన మార్పులు ఏర్పడతాయి. చేస్తున్నటువంటి పనులలో స్వల్ప పురోగతిని సాధించుకోగలుగుతారు. ధనరూపేణ తీసుకున్న ధనాన్ని చెల్లించగలుగుతారు. అంటే హ్యాండ్ లోన్స్ కావచ్చు, బయట మనవాళ్ల దగ్గరే లోన్ తీసుకున్న పరిస్థితులు అవన్నీ కూడా మనం చెల్లింపు చేసుకోగలుగుతాం. కానీ వస్తు రూపంగా కానీ ఇంటికి మాత్రం పెట్టిన లోన్స్ మాత్రం తీర్చలేరు. అవి కొంతకాలం సతాయిస్తాయి. దూర ప్రాంత ప్రయాణాలు అనుకూలంగా ఉంటాయి. వస్త్ర వ్యాపారస్తులకి, లాయర్లకి కాలం అనుకూలంగా ఉంటుంది. చేపట్టినటువంటి పనులలో మంచి పురోగతిని సాధించగలుగుతారు. స్థిరాస్తికి సంబంధించినటువంటి విషయ వ్యవహారాలు, కొత్తగా కొనుగోలు చేయాలన్న ఆలోచనలు ముడిపడతాయి. కొన్ని అమ్మివేసి మరికొన్ని కొనుగోలు చేయాలన్న ఆలోచనలు అనుకూలంగా ఉంటాయి. కొన్ని సందర్భాలలో మీరు చేసే పనులు కావచ్చు, మీరు తీసుకునే నిర్ణయాలు కావచ్చు, కొంతమందికి అర్థం కాక లేదా కావాలనే ఈర్ష, ద్వేషం, అసూయతో మిమ్మల్ని పెడదోవ పట్టించే ప్రమాదం ఉంటుంది. అప్రమత్తంగా ఉండండి. ఏం చేస్తున్నాం, ఎలా చేస్తున్నాము, మనకి నచ్చి చేస్తున్నామా, మనకి మంచి జరుగుతుందన్న నమ్మకంతో చేస్తున్నామా లేదా అన్నది 1-2 సార్లు క్యాలిక్యులేట్ చేసుకొని ఆ తర్వాత మాత్రమే నిర్ణయం తీసుకోండి. తొందరపడి మాత్రం నిర్ణయం తీసుకోవద్దు. ఆరోగ్య విషయంలో ఖచ్చితమైనటువంటి జాగ్రత్తలు అవసరము. దీర్ఘకాలికమైనటువంటి అనారోగ్యాలు వాటిల్లే ప్రమాదం ఉంది. అప్రమత్తంగా ఉండండి. ఈ వారం మకర రాశి వారికి కలిసొచ్చే రంగు తెలుపు, కలిసొచ్చే దిక్కు తూర్పు, కలిసొచ్చే సంఖ్య 2. ప్రతిరోజు ప్రతినిత్యం ఆదిత్య హృదయాన్ని పఠించండి. అవకాశం ఉన్నవాళ్ళు ఏదైనా శైవ క్షేత్రంలో లక్ష్మీ కుబేర పాశుపత హోమాన్ని జరిపించండి. ధనలాభం పొందగలుగుతారు. చేతికి కుబేర కంకణాన్ని ధరించండి. ప్రతిరోజు ప్రతినిత్యం ఆదిత్య హృదయాన్ని పఠించండి. దీర్ఘకాలికమైనటువంటి అనారోగ్యాలతో బాధపడుతున్న వారు సౌర పాశుపత హోమాన్ని ఏదైనా శైవ క్షేత్రంలో జరిపించండి. చేతికి సౌర కంకణాన్ని ధరించండి. ఇంట్లోనూ వ్యాపార ప్రదేశాల్లోనూ కప్పు సాంబ్రాణి దైవికం పొడితో ధూపం వేయండి. మంగళవారము, శుక్రవారము, ఆదివారము లక్ష్మీ తామర ఒత్తులతో దీపారాధన చెయ్యండి. మిగతా రోజుల్లో ఓం నమః శివాయ ఒత్తులతో దీపారాధన చెయ్యండి. తదుపరి కుంభరాశి. కుంభరాశి వారికి అనుకూలమైన మార్పులు అంతంత మాత్రంగా ఉంటాయి. పనులు జరుగుతున్నట్టు కాదు, అర్ధాంతరంగా ఆగిపోయినట్టు కాదు. 10 రోజుల్లో పూర్తవలసిన పనులు నెల రోజులు జరుగుతాయి. వస్తామన్న వాళ్ళు రారు, రారనుకున్న వాళ్ళు రావటము, ఈ రకమైనటువంటి మార్పులు సంభవిస్తాయి. వీటి ద్వారా ప్రయోజనాలను దక్కించుకునే ఆలోచనలు సఫలీకృతమవుతాయి. దీర్ఘ ఆలోచనలు ఎక్కువగా ఉంటాయి. దీర్ఘకాలికమైనటువంటి సమస్యల నుండి బయటపడడానికి మీరు చేసే ప్రయత్నాలు అంతంత మాత్రంగానే ఉంటాయి. భార్యాభర్తల మధ్య సఖ్యత లోపించే ప్రమాదం ఉంది. అప్రమత్తంగా ఉండండి. ఎన్నో ఆటుపోట్లు ఎదుర్కొన్నాము, ఎన్నో సమస్యలు మనం చూసాము. ఇప్పుడు ఏవైతే పరిస్థితులు ఉన్నాయో ఇవి కూడా మనం దాటగలుగుతాము. ఎటొచ్చి సునాయాసంగా దాటలేము. కాస్తంత కష్టపడాలి, ఎంతగానో శ్రమించాలి. అంత మాత్రమే. ఇవి కూడా మనం దాటగలుగుతాము. ఇందులో కూడా మనం నెగ్గగలుగుతాము.
విజయ పతాకం ఎగరవేయగలుగుతాము. ఈ విషయాన్ని మాత్రం ఎప్పుడూ మర్చిపోవద్దు. తాత్కాలికంగా నష్టం వచ్చింది, వ్యాపార స్థలం మార్చాము, మన స్థలాల మీద వేరే వాళ్ళ ఆధిపత్యం ఉంది, ఈ రకమైనటువంటి సమస్యలు ఉన్నప్పటికీ ఏదో ఒక మార్గం ద్వారా ఖచ్చితంగా మనం బయటపడగలుగుతాము. ఈ విషయాన్ని నమ్మి గ్రహించండి. ప్రతిరోజు శని సప్తనామావళిని 9 మార్లు పఠించండి. తద్వారా అనుకూలమైన మార్పులు ఏర్పడతాయి. ఈ వారం స్త్రీలకు అనుకున్న కార్యక్రమాలలో స్వల్పమైన పురోగతిని సాధించగలుగుతారు. చేస్తున్నటువంటి పనులలో అనుకూలమైన మార్పులు అంతంత మాత్రంగానే ఉంటాయి. చెయ్యాలా లేదా, చేస్తే ఏమవుతుందో, చెయ్యకపోతే ఇంకేమవుతుందో, ఈ రకమైనటువంటి కన్ఫ్యూజనే, క్లారిటీ లేక సతమతం అవుతారు. కొంతమంది చెప్పే మాటలు మీ మీద ఎక్కువగా ప్రభావవంతం అవుతాయి. భార్యాభర్తల మీద, మీ యొక్క అనురాగం మీద, మీ యొక్క దాంపత్య జీవితం మీద వేరే వాళ్ళ సలహాలు, సూచనలు, మాటలు ఎట్టి పరిస్థితుల్లో వినద్దు. మీరే నిర్ణయం తీసుకున్నా అది మీ సొంత నిర్ణయం అయి ఉండాలి. ఇది గ్రహించి మెలగండి. ఎన్నో రకాల యాప్స్ ఉన్నాయి కల్పితమైనటువంటి సృష్టించడానికి. తద్వారా మోసపోయి మీ కుటుంబాన్ని మీరే పాడు చేసుకునే ప్రమాదాలు ఉన్నాయి. అప్రమత్తంగా ఉండండి. ఏ విషయమైనా, వ్యవహారమైనా 1కి 4 సార్లు ఆలోచించి పెద్దల సమక్షంలో మంచి నిర్ణయం తీసుకోండి. తొందరపడి మాత్రం ఎట్టి పరిస్థితుల్లో నిర్ణయాలు తీసుకోవద్దు. వ్యాపార నిమిత్తం చేసే ప్రయత్నాలు అనుకూలంగా ఉంటాయి. వ్యాపార విస్తరణ కోసం చేసే ప్రయత్నాలు అనుకూలిస్తాయి. ఈ వారం కుంభరాశి వారికి కలిసొచ్చే రంగు తెలుపు, కలిసొచ్చే దిక్కు ఉత్తరం, కలిసొచ్చే సంఖ్య 6. ప్రతిరోజు ప్రతినిత్యం ఆదిత్య హృదయాన్ని, ఇంద్రాణి స్తోత్రాన్ని క్రమం తప్పకుండా చదవండి. శత్రువులు అధికంగా ఉండి సతమతమవుతున్న పరిస్థితులు ఉన్నట్లయితే మన్యుపాశ్వత హోమాన్ని జరిపించండి. మెడలో కాలభైరవ రూపు, కౌముదిని ధరించండి. ప్రతిరోజు ప్రతినిత్యం ఆదిత్య హృదయాన్ని పఠించండి. దీర్ఘకాలికమైనటువంటి అనారోగ్యాలతో బాధపడుతున్న వారు సౌరపాశ్వత హోమాన్ని ఏదైనా శైవ క్షేత్రంలో జరిపించండి. చేతికి సౌర కంకణాన్ని ధరించండి. ఇంట్లోనూ వ్యాపార ప్రదేశాల్లోనూ కప్పు సాంబ్రాణి దైవికం పొడితో ధూపం వేయండి. మంగళవారము, శుక్రవారము, ఆదివారము లక్ష్మీ తామర ఒత్తులతో దీపారాధన చెయ్యండి. మిగతా రోజుల్లో ఓం నమః శివాయ ఒత్తులతో దీపారాధన చెయ్యండి. తదుపరి మీనరాశి. మీనరాశి వారికి అంతంతపు మాత్రపు ఫలితాలే అందుతాయి. విహారయాత్రలు, దూర ప్రాంత ప్రయాణాలు కలిసొస్తాయి. దైవ దర్శనం చేసుకోవాలన్న ఆలోచనలు ముడిపడతాయి. శత్రువర్గం తాలూకు సమాచారాలను అందుకోగలుగుతారు. రాజకీయాల్లో ఉన్న వారికి ప్రతిరోజు ఏదో ఒక కలహము, ఈ రకమైనటువంటి చర్చలు, సమావేశాలే ఏర్పడుతుంటాయి. అయిన వాళ్ళతో విభేదాలు, ఘర్షణలకు వెళ్లకుండా సాధ్యమైనంత వరకు సునాయాసంగా పనులు చేసుకునే విధంగా మీ ఆలోచనలో మార్పులు తీసుకొస్తే బాగుంటుంది. ఒకవేళ ప్రతికూల ప్రభావం ఎక్కువగా ఉంది, మనం అంటేనే పడట్లేదు, మనల్ని చూస్తేనే విరుచుకుపడుతున్నారు, ఈ రకమైనటువంటి పరిస్థితి ఉన్నప్పుడు మన తరపున వేరే వాళ్ళ ద్వారా చర్చలు సాగించండి. అనుకూలమైనటువంటి ప్రభావం ఏర్పడుతుంది. చిన్న పొన్న వ్యాపారాలు అనుకూలంగా ఉంటాయి. మంచి లాభాలను అందుకోగలుగుతారు. స్థిరాస్తి వృద్ధి చెందే విధంగా మీరు తీసుకునే నిర్ణయాలు, పెట్టే పెట్టుబడులు అనుకూలంగా మారతాయి. ఈ వారం స్త్రీలకు అనుకూలమైన మార్పులు ఏర్పడతాయి. చేస్తున్న పనులలో నెమ్మదిగా పురోగతిని సాధించుకోగలుగుతారు. శ్రీ మహాలక్ష్మీదేవి అమ్మవారి అనుగ్రహంతో ముందడుగు వేయగలుగుతున్నాను, వ్యాపారాన్ని నిలబెట్టుకోగలుగుతున్నాను అన్న ఆత్మస్థైర్యాన్ని, సెల్ఫ్ కాన్ఫిడెన్స్ని కలిగి ఉంటారు. చిన్న పొన్న విషయాలకు కూడా ఎక్కువగా రియాక్ట్ అవటము, కోపం తెచ్చుకోవటము, బాధపడము అనివార్యంగా మారుతుంది. కొన్ని సందర్భాలలో మన బాధ చెప్పుకోవడానికి మన అయిన వాళ్ళు కావచ్చు, స్నేహితులు కావచ్చు, కరువయ్యారన్న విధంగా భాగోద్వేగాలకు గురవుతారు. దూర ప్రాంత ప్రయాణాలు అనుకూలంగా ఉంటాయి. శుభకార్యాలకు సంబంధించిన విషయ వ్యవహారాలు అనుకూలంగా ఉంటాయి. సొంత ఇంటి కోసం చేసే ప్రయత్నాలు అంతంత మాత్రంగా ఉంటాయి. మీ చేతిలో 90 రూపాయలు ఉంటే 100 రూపాయలు పెట్టి మాత్రమే కొనుగోలు చేయండి.
చేతిలో 10 రూపాయలు పెట్టుకొని రుణాలు ఇస్తారు కదా, బ్యాంకులు అందుబాటులో ఉన్నాయి కదా, మనకు అర్హత ఉంది కదా అని 90 రూపాయలు అప్పు చేసి 100 రూపాయలు పెట్టి కొనుక్కోవద్దు. ఇది మీ జీవితంలో మీరు సరిదిద్దుకోలేని తప్పుగా మారుతుంది. అప్రమత్తంగా ఉండండి. అవకాశం ఉంటే, ఒకవేళ అంత అవసరం ఉంటే ఏదైనా ఆస్తులు అమ్మో లేదా వస్తువులు తాకట్టు పెట్టో ఏదో స్వల్ప ప్రయత్నం చేయండి. అంత మాత్రమే. పీకల లోతుల్లో మాత్రం మునిగిపోయే ప్రయత్నాలు ఖచ్చితంగా చెయ్యొద్దు. ఇవి ఎవ్వరి కోసము చెయ్యొద్దు. అవి మీకు ఉపకరించవు, వాళ్ళకి ఉపకరించవు. నడి సముద్రంలో మునిగిపోయినట్టు అయిపోతుంది. ఆరోగ్య విషయంలో ఖచ్చితమైనటువంటి జాగ్రత్తలు అవసరం. సంతానం తరపున అనుకోనటువంటి సంఘటనలు ఏర్పడటము, ధనం ఖర్చయ్యే విధంగా పరిస్థితులు గోచరిస్తున్నాయి. ఈ వారం మీనరాశి వారికి కలిసొచ్చే రంగు పసుపు, కలిసొచ్చే దిక్కు పడమర, కలిసొచ్చే సంఖ్య 5. ప్రతిరోజు ప్రతినిత్యం రుద్రకవచ పారాయణ చెయ్యండి. ప్రతి సోమవారము శివాభిషేకం జరిపించండి. మంగళవారము శ్రీ గౌరీదేవి అమ్మవారి అష్టోత్తరం చదవండి. తద్వారా అనుకూలమైన మార్పులు ఏర్పడతాయి. తీవ్రమైనటువంటి ఏలినాటి శని ప్రభావం ఉన్నట్లయితే అంగారక పాశుపత హోమాన్ని జరిపించండి. రుణబాధల నుంచి బయటపడగలుగుతారు. చేతికి కుబేర కంకణాన్ని ధరించండి. ప్రతిరోజు ప్రతినిత్యం ఆదిత్య హృదయాన్ని పఠించండి. దీర్ఘకాలికమైనటువంటి అనారోగ్యాలతో బాధపడుతున్న వారు సౌరపాశుపత హోమాన్ని ఏదైనా శైవ క్షేత్రంలో జరిపించండి. చేతికి సౌర కంకణాన్ని ధరించండి. ఇంట్లోనూ వ్యాపార ప్రదేశాల్లోనూ కప్పు సాంబ్రాణి దైవికం పొడితో ధూపం వేయండి. మంగళవారము, శుక్రవారము, ఆదివారము లక్ష్మీ తామర ఒత్తులతో దీపారాధన చెయ్యండి. మిగతా రోజుల్లో ఓం నమః శివాయ ఒత్తులతో దీపారాధన చెయ్యండి. శుభతిథి పంచాంగం ప్రామాణికగా నా పరిజ్ఞానం సహకరించిన మేరకు ఈ వారం వార ఫలాలను తెలియజేశాను. సర్వే జనా సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి.